రాని ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధు గారి స్క్రీన్ ప్రెజెన్స్ అనేది అసలు బోర్ కొట్టించదు. సో అందరికీ ఉన్న ఒపీనియన్ అది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ అండ్ లవ్ సీన్స్తో పాటు ప్రకాష్ రాజ్ గారిది మీది కాంబినేషన్ హిలేరియస్గా ఉండబోతుంది అనిపిస్తుంది. సో మీ ర్యాపో ఈ సినిమాలో సో ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అండి. బికాజ్ మీరు భాస్కర్ గారి సినిమాలు అన్నీ నాకు తెలిసి ఈ సినిమాలో మీరు మిస్ చేయని భాస్కర్ గారి సిగ్నేచర్ ఏముంటుంది అంటే ప్రతి సినిమాలో కూడా హీరోకి అండ్ ఇంకొక క్యారెక్టర్కి మధ్యలో ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ సైకలాజికలీ థింకింగ్స్ ఫిలాసాఫికల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది మీరు ఈ సినిమాలో కూడా మీరు మిస్ చేయరు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరైజేషన్ తోటి. అండ్ లైక్ ఐ సెడ్ అగైన్, ఐడియా ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఎప్పుడైనా. సో ఐడియా డిజైన్ చేసిన తర్వాత సీక్వెన్సెస్ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ అని వస్తుందండి. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, సార్ మీతో పనిచేసిన డైరెక్టర్ అందరూ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్సే. రాజమౌళి గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, ఇప్పుడు సుకుమార్ గారు కానీ, ప్రతి ఒక్కరు. వాళ్ళతో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఏం ప్రాజెక్ట్స్ ఏమైనా ప్లాన్ ఏమైనా ఉందా? అది యాక్సిడెంట్గా జరుగుతాయండి. ఎప్పుడు జరుగుతాయో వాళ్ళకి తెలీదు. ఉంటుంది, నాకైతే ప్లాన్ ఉంది, వాళ్ళకు ఉండాలి కదా. మీరు ఇటు సినిమా రెండు మ్యాచ్ అయినప్పుడు జరుగుతుంది. అంతేనా? ఎవరితో అనుకోండి అంటే మ్యాచ్ అందరు ముగ్గురు అందరితోటి ఇండస్ట్రీలో ఉన్న అందరు టాప్ డైరెక్టర్తో వర్క్ చేశాను. ఆల్మోస్ట్ ఎవరిని ఒకరిద్దరు మిస్ అవ్వచ్చు. అలాగే టాప్ హీరోలు అందరితో చేశాను. అలాగే మళ్ళీ ఏదైనా అనుకోకుండా కుదిరితే చెయ్యాలండి. ప్రొడ్యూసర్గా బిజీగా ఉన్నారు, దాంతోపాటు ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయ్యారు కదా. ప్రొడ్యూసర్గా నేను బిజీగా లేనండి. ఆల్మోస్ట్ ఇదంతా మా అబ్బాయి చూస్తుంది, నేను అక్కడ ఉన్న వెనకాల నుండి చూసుకుంటున్నది అంతే. బయట బ్యానర్ పైన అయితే మీ పేరే ఉంటుంది కదా సార్. తీయమంటే తీయట్లేదు, ఆడు వేరే వేసుకోమంటే వేసుకుంటలేదు. జాక్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అందరూ 100 crore క్లబ్లో ఉంటున్నారు. ఈ సినిమా ద్వారా 1000 crores చేయించాము, చూద్దాం. 1000 crores ఏమో ఏం చెప్తాను, ఎవరో తెలుస్తుంది, మనకు తెలియదు కదా. రేపు మీరే చెప్తారు. ఏంటి సార్ సిద్ధు గారు? ఇంకొక వచ్చిన ఏంటంటే సార్, మీ అందరిలో జాక్ ఉన్నా అంటున్నారు, చెప్పాడు కదా మా డైరెక్టరు. ఆ జాక్ కూడా ఒక ఇది పెట్టారు మా ఆఫీసులో. మొన్న మధ్య న్యూస్ ఎక్కడో వచ్చింది ఒకటి, బెడ్రూమ్లోకి వెళ్ళొద్దు, మనం అందరం కొమ్మ ముందే పెడదాం, అది గుర్తుపెట్టుకోండి. సిద్ధు గారి ఎనర్జీ కంటే ప్రసాద్ గారి ఎనర్జీ బాగుంది. అంటే ఈ మధ్యన ప్రొడ్యూసర్ బాగా ఎనర్జీ ఉన్నట్టు కనపడుతున్నారు. సరే మేము కూడా అవ్వలేమో అని ట్రై చేస్తున్నాం. అందరూ మ్యాచ్ చేయాలి. సార్ మార్నింగ్ ఏం తిన్నారు సార్? అసలు జాక్, ఓజీ జాక్. సిద్ధు గారు హాయ్ అండి. హాయ్ హాయ్. ఒక్క సెకండ్ పాప. ఇప్పుడు టిల్లు స్క్వేర్ ఎలా వచ్చిందో, జాక్కి జాక్ స్క్వేర్ ఎలా అయినా అనుకుంటున్నాను, రాసి పెట్టాను, చూద్దాం. అది అలా రాయలేదు ఆయన. జాక్ ప్రో మ్యాక్స్, జాక్ అల్ట్రా ప్రో మ్యాక్స్ అలా రాశారు ఆయన. యాక్చువల్లీ జాక్ ప్రో మ్యాక్స్ అని వెర్షన్స్ రాసి ఉంది, చూద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. భాస్కర్ గారు. అంజలి. హాయ్ అండి, ఐమ్ అంజలి. ట్రైలర్ చాలా బాగుంది. కాకపోతే మీ మూవీస్లో ఎలా ఉంటుందనంటే హీరోకి హీరోయిన్కి ఒక పర్టికులర్ క్యారెక్టరైజేషన్. అది యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ అన్నారు, అది అలా చెయ్యాలన్న థాటే లేదు. యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్లో ఒక ప్లేస్ కావాలని చెప్పి రాయాలి. ఆ హైదరాబాద్ అన్న పదం ఆ ట్యూన్లో కూర్చోవట్లేదు. సో దాని తర్వాత భాగ్యనగరం పెట్టడం జరిగింది, కానీ సిడ్నీ నగరంకి దానికి సంబంధం లేదండి. సార్ భాస్కర్ గారు, సార్ ఎక్కడండి? సార్ మీ ఇంతకుముందు సినిమాలన్నీ చాలా సెన్సిటివ్ ఎమోషన్స్తో ఉన్న సినిమాలు. ఫస్ట్ టైం మీరు ఒక యాక్షన్ చేయాలని ట్రై చేశారు. అంటే సిద్ధు గారికి ఉన్న ఇమేజ్ వేరు, సిద్ధు గారికి ఉన్న ఇమేజ్ కానీ ఆయన డైలాగ్ డిక్షన్ కానీ వేరు. ఆయనను మీ స్టైల్ ఆఫ్ మేకింగ్కి కన్వర్ట్ చేసుకుంటాను కానీ అక్కడ చెప్పాలనిపించింది సార్, అందుకే చెప్తాను. సిద్ధు గారు అంటే జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు అట్లాంటివన్నీ? అండ్ నేను అంత ప్లాన్ ఏం చేయలేదు సార్. అక్కడ హీరో క్యారెక్టర్కి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎమోషన్కి తను ఇంకా పీక్ క్లైమాక్స్ అది. సో ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి వస్తుందన్నమాట అది. సో అక్కడ ఆ ఎమోషన్కి ఆ క్యారెక్టర్కి కరెక్ట్ అని అనుకుని చేశాం సార్. అయిందా వినిపిస్తుంది ఏంటంటే ఇంకా షూటింగ్ ఇంకో ప్యాచ్ వర్క్ ఏదో జరుగుతుందని అంటున్నారు, నిజమేనా? లేకపోతే కంప్లీట్ అయిపోయిందా సార్? అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎక్కడండి ఈ ట్రైలర్ అదే లేదండి. ఆయన అట్లా అంటారు, కానీ ఆయన ఇక్కడ పెట్టిన రేపెల్లుని కూడా నేను ఆశ్చర్యపోను, అది వేరే విషయం. బట్ ప్రస్తుతానికి అయిపోయింది సార్. అదే ఇందులో మీరు చూస్తుంటే రా ఏజెంట్లా కనిపిస్తున్నారు కదా సార్. అంటే గతంలో చేసింది టిల్లుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు ఈ క్యారెక్టర్ని? డెఫినెట్గా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు సార్. ఐఎమ్ హోపింగ్, బికాజ్
ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండి, ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ టిల్లు కంటే కూడా కథ వైజ్ టిల్లు ప్యూర్లీ క్యారెక్టర్ బేస్డ్. దీంట్లో ఏంటంటే కథ ఇంకా క్యారెక్టర్ రెండు ప్యారలల్గా ట్రావెల్ అవుతుంటాయి. సో డెఫినెట్గా దీన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. వైష్ణవి గారు సార్, బేబీ సినిమా చూసిన అబ్బాయిలు మిమ్మల్ని బాగా తిట్టారు, అసలుకి అంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ని. సో ఇందులో కూడా మీ క్యారెక్టర్ చూస్తుంటే ఏదో జాక్ అంటే ఆయన ఏదో కొద్ది చీట్ చేసేలా కనిపించింది నాకైతే. అలాగే మళ్ళీ తిట్టే అవకాశం ఉంటుందా సార్? చీట్ చేస్తున్నట్టు ఎక్కడ కనిపించింది సార్ మీకు? డ్యూయల్ రోల్లో కనిపించినప్పుడు నాకు అనిపించింది అది జస్ట్ కొద్దిగా. లేదు సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది క్యారెక్టర్, అట్లేం లేదు. అంతేనా? భాస్కర్ గారు ఇక్కడండి సార్, ఇక్కడ సార్ ట్రైలర్ చాలా రేసీగా ఉంది. అంటే బిఫోర్ మీ సినిమాలతో పోల్చకూడదు ఏ కథ అదే, బట్ ఫాస్ట్నెస్ ఉంది ట్రైలర్లో, ఫాస్ట్నెస్ ఉంది, క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. నాకు ఎందుకో ప్రకాష్ రాజ్ గారు సిద్ధు గారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యేది ఈ సినిమాలో అనిపిస్తుంది. సో మీ టేక్ ఆన్ ఏంటి? అంటే ఎవ్రీ మూవీ నుంచి ఏదో ఒక టేక్ అవే ఉంటుంది మీ సినిమాల్లో, లైఫ్కి సంబంధించి కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఏముంటుంది ఇందులో? డెఫినెట్గా అది ఉంటుందండి ఇందులో, లేకపోతే అది లేకుండా సినిమా తీయడానికి నాకు మోటివేషన్ రాదు. సో ఇది ఫుల్ ఏంటంటే సిద్ధు ఆఫ్టర్ టిల్లు ఇదేంటంటే ఒక ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఖచ్చితంగా పాయింట్ కూడా ఉంది, అది ఇప్పుడు చెప్పలేను, సినిమా చూడండి. సో నా సినిమాల్లో ఉన్న ఆ చిన్న ఫ్లేవర్ ఏదైతే ఉందో, థీమ్ ఏదైతే ఉందో అది 100% ఉంటుంది. సో సిద్ధు గారు సార్, డైరెక్ట్ నవీన్ నులికి థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ అవినాష్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఎవ్రీబడి, అందరికీ పేరు పేరున కో యాక్టర్స్ అందరికీ, ప్రకాష్ రాజ్ గారు, నరేష్ గారు, సో ఎవ్రీబడి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. 10th అందరూ చూసి మీ ఒపీనియన్ నాకు చెప్పండి. థ్యాంక్ యూ. ఫ్రీగా ఉంటావు యూట్యూబ్లో, ఎందుకు చూస్తాయి. థ్యాంక్ యూ. నచ్చిందని ఎక్స్పెక్టింగ్ మీ అందరికి నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ట్రైలర్. థ్యాంక్ యూ వెరీ మచ్. Q&A స్టార్ట్ చేద్దాం. ఎస్, హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ ఫెయిల్యూర్స్ కాదన్నారు. భాస్కర్ గారిలో ఒక ట్రైట్స్ ఉంటాయి మనం అబ్జర్వ్ చేస్తే. జాక్ విషయానికి వచ్చేసరికల్లా కొంచెం కమర్షియల్గా ట్రై చేసినట్టు అనిపించింది. అంటే మీరు ఫస్ట్ టైం మాకు సర్ప్రైజింగ్గా మీ ఫైట్స్ అనిపించాయి, అంటే ఒక సీరియస్ ఫైట్ మోడ్లో కనిపించారు. ఒక యాక్షన్ హీరో లాగా ఒక పంచ్ డైలాగ్తో మొదలెట్టింది ఫైట్. ఈ చేంజ్ ఎవరికి కారణం ఏంటి? ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే యాక్షన్ హీరో ఇమేజ్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? అదేం లేదండి, అంటే దిస్ స్టోరీ డిమాండ్స్ దిస్ కాబట్టి. ఇది నాకు భాస్కర్ గారు ఫస్ట్ డే కట్ చెప్పినప్పుడు ఇది ఒక యాక్షన్ డ్రామా, యాక్షన్ కామెడీ స్పేస్లో ఉంటుంది సినిమా అని చెప్పారు. సో ఆబ్వియస్లీ ఆయన డిజైన్ చేసుకున్న క్యారెక్టర్కి ఏమేం చేయాలో అవి నేను చేశాను అంతే. దానివల్ల నేను ఇప్పుడు యాక్షన్ హీరోలాగా అయిపోవాలనో లేకపోతే అదే ఆ ప్రయత్నం ఏం లేదండి. అండ్ వస్తే డెఫినెట్గా మేక్ ఓవర్ అంటున్నారా? అది తెలియదు సార్, అంత ప్లాన్ వేయలేను నేను. అది వెళ్తూ ఎలాంటి కథలు వస్తాయి ఏంటనే దాన్ని బట్టి తెలిసి. బట్ ఆబ్వియస్లీ ఒకే కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేస్తూ ఉండలేం కదా, మూవ్ ఆన్ అవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఏంటంటే టిల్లు ఫ్రాంచైజ్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి దాని తర్వాత చేసే ఫిల్మ్ నుంచి కూడా ఎంతో కాస్త హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేస్తాను నా దగ్గర నుంచి. సో ఆ హ్యూమర్ ఉంచుతూనే నేను వేరే డైమెన్షన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే టిల్లు నుంచి చెప్పక్క నీ గోల్ ఏంటి అనేది ఒక్కటి క్యారీ ఫార్వర్డ్ అయినట్టు అనిపించింది. అది ఊరికే డబ్బింగ్లో అనిపిస్తే చేశాను అది. అంటే ఫైట్ చేస్తూ మధ్యలో అంటే ఫన్ ఉంటుందేమో అనిపించి చేశాను డబ్బింగ్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం చేసినా ఎక్కువ